చాలా ఈజీగా టేస్టీగా ఉండే తోటకూర పప్పు గైస్. రెసిపీ చూసేయండి. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉంటుంది చూసారా, ఆ పప్పు వేసేసుకొని కందిపప్పు, తర్వాత మీ కారపుకి సరిపడినంత పచ్చిమిర్చి, టొమాటోస్ వేసేసుకొని తర్వాత బాగా కడగండి గైస్. తోటకూర అయితే బాగా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసుకొని చింతపండు వేసేయండి. తర్వాత ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసేసి నీట్గా మీకు సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత బాగా ఎనిపేయండి గైస్. అది బాగా ఎనిపిన తర్వాత ఇంకొక కడాయిలో పోపు దినుసులు వేసేసుకొని దాంట్లోకి మీకు సరిపడినంత ఆనియన్స్ వేసేసుకొని దాని తర్వాత వెల్లుల్లి ఉంటాయి చూసారా గైస్, చిన్న వెల్లుల్లిపాయలు, అవైతే ఇలా దంచుకోండి, లేకపోతే పీల్ చేసేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ అయితే దంచేసి వేస్తారు. దంచి వేసిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న పోపు ఉంది చూసారా, దాంట్లోకి వెల్లుల్లి వేసేసి బాగా ఫ్రై చేసేయండి గైస్. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసేయండి. వేసిన తర్వాత దాంట్లోకి మనం వేసిన పప్పు వేసేయండి గైస్. అంతే గైస్, ఫాలో ఫర్ మోర్.